వైఫ్ ని ఎందుకు అలాగా గయ్యాలిలా దయ్యంలా చూస్తూ ఉంటారు? వైఫ్ ని దయ్యాలా చూస్తుంటామనే గయ్యాల్ అంటే మన నెలకు పెళ్లి జరగదు, జరిగే జీవితంతో ఒక పెళ్ళే కాబట్టి చూసి చూసి బోరు కొట్టేసి ఉంటుంది. మనం ఏం చెప్పినా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళు ఏం చెప్పినా మనకి ఇబ్బందిగా ఉంటుంది. అలాగని మన సంస్కృతి సంప్రదాయాలు మనం పక్కన పెట్టలేము, అడ్జస్ట్ చేసి పెద్దకంటే. కాబట్టి ఆ సంసారంలో గొడవలు అనేవి చాలా క్యూట్గా ఉంటాయి. ఇందులో మాకు కొంచెం హార్ష్గా ఉన్నాయి, అంతే మ్యాటర్. కొంచెం కాదు, చాలా హార్ష్. ఎంత ఎక్కువ గొడవ పడితే అంత ప్రేమ ఉన్నట్టు. అది అది కసిరింది మీకు కరెక్ట్ సరిపోయాడు, పట్టుకోండి. మీరేం చెప్తారు పవన్ గారు? అంటే ఇంకా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఎక్స్పీరియన్స్ ఎవరు అవ్వలేదు, బేసిక్ గా ఇక్కడ ఎవరు అవ్వలేదని నా ఫీలింగ్. సో బట్ అంటే వీళ్ళందరూ వినుంటారు గర్ల్ ఫ్రెండ్ అంతా అవే ఉన్నాయి కదండి షార్ట్స్ లో. అంటే గర్ల్ ఫ్రెండ్ వేరు, వైఫ్ వేరు. గర్ల్ ఫ్రెండ్ అప్పటి వరకు బాగానే ఉంటుంది, ఎప్పుడైతే వైఫ్ అయితే చుక్కలు చూపిస్తుంది. అప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడైతే వైఫ్ అవుతుందో అప్పుడు చుక్కలు చూపిస్తుంది, అప్పుడు బాగానే ఉంటుంది. అయినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయేమో మీ బాయ్స్ కి పూర్తి రైట్స్ వచ్చేస్తాయి కదా. ఉన్న వరకు బాగా మాట వింటారు, చాలా వండర్ఫుల్ గా. పెళ్ళి అవ్వగానే ఇంకంతే, ఇంకా ప్రపంచం మారిపోతుంది అనమాట. అన్ని అబద్ధాలు అన్న బేసిక్ గా పెళ్ళైన తర్వాత కదా అనేది, అరే ఇంట్లో ఇంకా లేదు పెళ్ళైన తర్వాత కదా అనేది, ఇంకా ఇంకెక్కడ చేంజ్ అవుతున్నారు అందరూ. చేంజ్ అవుతారు, పెళ్ళయ్యాక చేంజ్ గ్రాంటెడ్ గా తీసుకుంటారు. ఇప్పుడు నా పిల్లమే కదా ఉంటదిలే అని తీసేసుకుంటారు. అవునా కదా, అలా ఏం కాదు. అంతే నిజం, అలా ఏం కాదు, అంతే నిజం. నిజమే, నా మొగుడే కదా, ఇంట్లో కూర్చో బయటకు వెళ్తే కాళ్ళు ఎరగొడతా, చాలు తిరిగింది, సాయంకాలం కొంపకు రావాల్సింది, అంతే. తప్పించుకోలేవు, తప్పించుకుంటే కోట్లు ఉన్నాయి. 6 వరకు బాధ్యత, 6 తర్వాత బానిస. ఇంటికి రమ్మండమే పెద్ద ప్రాబ్లం అనిపిస్తుంది మీ బాయ్స్ కి, లేకపోతే అన్ని ఓకే? ఇంటికి త్వరగా రమ్మండమే ప్రాబ్లం అయితే ఏం లేదు, మన వయసు కూడా ఒక చోట టైం ట్రావెల్ చేసినట్లు ఒక 18, 19, 20, 22లో ఆగిపోతే ఆ ప్రేమ ఎప్పుడు అలాగే ఉంటుంది. అంటే అప్పుడు ఎనర్జీ వేరు, ఊపు ఉత్సాహం వేరు, అప్పుడు వేరు. వయసు పెరిగే కొద్దీ ఆలోచనలు మారుతాయి, బాధ్యతలు పెరిగితే ఇవన్నీ పెరుగుతాయి కదండి. తమాషకుందా మీకు? నాకు అర్థం కాలేదు. మీకు మీరు చెప్పినట్టు వినాలా మేము? ఏంట్రా చెప్పండి రా మీరు కమాండ్ చేస్తున్నారు ఇంటర్వ్యూలో కూడా, నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఆయన డైరెక్ట్ ఆయన వాళ్ళకి చెప్పి, మేము ఇక్కడ మీరు చెప్పింది ఏం నాకేం అర్థం కావట్లేదు. ఒక డెమో వేసుకున్నారు. చెప్పు అక్కడండి. నిజమే అన్న, అంటే కొంచెం ఫోన్ చేసాం, కొంచెం ఎనర్జీ ఉంది, అందుకని కొంచెం ఎనర్జీలా లేదు ఇది. ఒక డెమో ఇచ్చినట్టు ఓకే. సో ఓవరాల్ గా మిమ్మల్ని త్వరగా ఇంటికి రమ్మడమే పెద్ద ప్రాబ్లం అని అర్థమైంది. అది మీరు అనుకుంటున్నారు. మీరు అంటే వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాడు అన్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళట్లా పక్కింటికో పైన ఈ పక్కింటికి వెళ్దాం అనుకుంటున్నాడు. మీరేంటి ఇంటికి రమ్మంటున్నారు? ఓకే. సో ఒక హెల్దీ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయడానికి, రిలేషన్షిప్ కాదు ఒక మంచి మ్యారేజ్ ని మెయింటైన్ చేయాలంటే అసలు ఏంటి, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి భర్తలో అయినా భార్యలో అయినా? లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. భర్త మాట వింటే చాలు, భార్యది చేసినా చేయకపోయినా సెకండరీ. మాట వినాలి ఫస్ట్, వింటే సగం ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోతుంది. అంటే అంతే, నేనేం కామెంట్ అంతే. మీరేం చెప్తారు? ఏం చెప్పారు? ఏం చెప్పారు అన్నారా? ఏం చెప్పారు అన్నారా? హస్బెండ్ మాట వినాలి, వింటే చాలు. చేయడం చేయకపోవడం అది సెకండరీ, వింటే చాలు. విన్నట్టు నటించిన సార్, అదే ప్రేమ నటించాలి, విన్నట్టు నటించాలి, అదే రెండు. చాలు. అది చేస్తారా చేయరా పక్కన పెడితే వింటే చాలు. మన అరిచింది, మన ఫ్రస్ట్రేషన్, మన ప్రేమ ఏదైనా రిసీవ్ చేసుకుంటే చాలు, సగం ప్రాబ్లమ్స్ అక్కడ క్లియర్ అయిపోతాయి అని అనిపిస్తుంది. అదే రిసీవ్, అదే నేను చెప్పడం ఏంటంటే నటిస్తే చాలంటాను నేను. ఇష్టం ఉన్నా లేకపోయినా చేసేదే అది కదా. కాదు, పెళ్ళి అయిన వాళ్ళు కూడా చెప్తా అండి. ఇప్పుడు ఇష్టం లేకపోయినా నువ్వు అంటే ఇష్టం అని చెప్పావు అనుకో, రోజుకోసారి అమ్మ పోనివ్వ అంటారు. నువ్వు చేసిన ఫుడ్ బాగాలేకపోయినా బాగుందని చెప్పావు అనుకో, బాగుంది అంటారు. సో అలా ఏదో నటిస్తా, లేదు సంసారాన్ని లాగేయాలి. పాయింట్ ఇష్టం లేకున్నా ఇష్టం ఉంది అని చెప్తారంట. 199 మంది అదే చెప్తారండి. అదే కదండి, మేము చెప్తే మళ్ళీ కాదంటారు మీరు. కూడా వద్దండి, మేము ఏదైనా చెప్తే మళ్ళీ మీరేదో మాట్లాడతారు. ఎట్లేదు నాకు అర్థం కాదు. మీరు మ్యారేజ్ ఫోన్ చేశారండి మీరు? చేశారు చేశారు, అరిగిపోతుంది కూడా. మ్యారేజ్ కావట్లేదు కానీ మీకు అయిందండి? మా ఊర్లో ఉన్నాడు ఒక అబ్బాయి మాట్లాడుతున్నాడు. అసలే మాట్లాడద్దు, ట్రైన్ చేసి పంపిస్తాను.